హాయ్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తాపసి అని చెప్పేసి తను భీమ్లా నాయక్ అండ్ కీడాకోల మూవీకి ఏడీగా వర్క్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో తినతో ఎందుకు ఇంటరాక్షన్ అయ్యానంటే చాలామంది నన్ను బేసిక్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలని నన్ను ప్రీవియస్గా చాలామంది అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం చేశాను. సో తిను ఆల్రెడీ ఎలువెల్పు అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు. బిఫోర్ అంటే ఈ వీడియో కంటిన్యూ చేయడానికంటే ముందు నేను ఆ షార్ట్ ఫిలిం లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. అండ్ నేను యాక్చువల్లీ ఇది ఒక 35 మినిట్స్ ఇంటరాక్షన్ లాగా అనుకున్నాను, బట్ తనతో మాట్లాడుతున్నప్పుడు హీఈస్ ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇఫ్ పాసిబుల్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడే ఇండస్ట్రీలో కొత్తగా ఎవరైతే అడుగు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? I'm good bro, how are you? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్ బ్రో. సో డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. సో మీ ఇంట్రడక్షన్ అదంతా నేను ముందు చెప్పేస్తాను ఆల్రెడీ. సో బేసిక్గా ఇంటరాక్షన్ ఏంటి అంటే, చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నారు, బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, పర్టికులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి అంటే అసలు ఏం స్కిల్స్ వచ్చి ఉండాలి చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ దో ఫ్యూ పీపుల్ ఆస్క్డ్ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం, కాలేజ్ అయిపోయాక వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేస్తే బెటర్, అప్రోచ్ ఎలా అవ్వాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో దానికి నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని కాంటాక్ట్ అయితే తను మీ పేరు సజెస్ట్ చేశాడు, తాపసి. తను ఆల్రెడీ కీడాకోల అండ్ భీమ్లా నాయక్ మూవీస్కి ఏడీగా వర్క్ చేశాడు. తనైతే మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడని సజెస్ట్ చేస్తే దెన్ ఐ కనెక్టెడ్ విత్ యూ. సో దట్ ఈస్ ద థింగ్. సో లెట్స్ స్టార్ట్. సో నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. ఆ క్వశ్చన్స్ 1 by 1 అంటే ఎవరైతే ఫాలోవర్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ని కొంచెం ఫార్ములేట్ చేసి రాసుకున్నాను. దెన్ ఐ లాస్ట్ దోస్. Sure bro. యా. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఉన్న బేసిక్ డౌట్, అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాలంటే అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఛాన్స్ ఎలా వస్తుంది? సో ఏడీ అవ్వాలంటే 2 things ఉన్నాయి బ్రో. ఒకటి, మనము ఆ డైరెక్టర్ని మీట్ అయ్యే ఛాన్స్ మనకు రావాలి. ఇంకోటి, కలిసినప్పుడు ఆ డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ని కలవాలంటే వి ఈదర్ నీడ్ కాంటాక్ట్స్ ఆర్ మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే. ఈ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు, మనం వెళ్ళి ఆ డైరెక్టర్ని మీట్ అవ్వచ్చు. బట్ ఒకవేళ మనకు కాంటాక్ట్స్ లేకపోతే మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అది ఇప్పుడు క్వాలిఫికేషన్ అంటే ఒక ఫిలిం స్కూల్కో కాలేజ్కో వెళ్ళి మనం అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే మనకు వచ్చే డిగ్రీ ఉంటుంది కదా, అది. కానీ ఈ డిగ్రీ మాత్రమే సరిపోదు. మనము కాలేజ్లో మనం చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అవన్నీ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనం రెజ్యూమే పంపిస్తే ఇప్పుడు అందరికి ఉంటుంది సో అండ్ సో కాలేజ్ నాకు ఇంత పర్సంటేజ్ అని చెప్పి. బట్ వాటి కింద నువ్వు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, లైక్ నువ్వు ఆ స్టూడెంట్ బాడీని రిప్రజెంట్ చేసావా, లేకుంటే ఆ స్టూడెంట్స్ కోసం ఏదైనా చేసావా, ఇంకా ఆర్ డిడ్ యూ కండక్ట్ ఎనీ వర్క్ షాప్స్, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ ఫస్ట్ స్టెప్కి వెళ్ళాలంటే దట్ ఈస్ టు మీట్ ది డైరెక్టర్. వి ఈదర్ నీడ్ దిస్ క్వాలిఫికేషన్ ఆర్ కాంటాక్ట్స్. సో ఏడి అవ్వాలంటే సెకండ్ స్టెప్ ఏంటంటే మనము ఆ డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి. ఓకే. డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలంటే మనకు మళ్ళీ 2 things కావాలి. ఒకటి, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ నీకు ఫిలిం స్కూల్ నుంచి వచ్చిందా, లేకుంటే నువ్వే ఆన్లైన్లో నేర్చుకున్నావా, అదంతా డైరెక్టర్కి అనవసరం. అతను హీ విల్ ఆస్క్ యూ సర్టెన్ questions according to his sensibilities, and you have to answer them. అందులో నీ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా కానీ, నీ యువర్ ఐడియా అబౌట్ ది టెక్నిక్ కానీ, నీ సెన్సిబిలిటీస్ కానీ అవన్నీ వస్తాయి ఎడ్యుకేషన్లో. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్సెస్. నీకు నువ్వు ముందు ఎక్కడ వర్క్ చేసావు, ఏం చేసావు. సో వెన్ యూ స్టార్ట్ అవుట్ ఇన్ టు ద ఇండస్ట్రీ బిగినింగ్ స్టేజ్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, బట్ దెన్ మేబీ నువ్వు కాలేజ్లో చేసిన ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, లేకుంటే ఏదైనా వర్క్ షాప్స్ కానీ నువ్వు ఎక్కడైనా అటెండ్ అయినవి హెల్ప్ అవుతాయి.
నైస్. లేకుంటే నువ్వు మీ ఫ్రెండ్స్ తో తీసిన ఫిలిం కానీ. బట్ ఇవి ఓకే, ఇవి ఇనిషియల్ గా మనము లైక్ వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ అవర్ ఇంటర్న్ జాబ్స్ ఫర్ స్టడీ జాబ్స్, ఇవన్నీ ఓకే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎక్కడ ఇంపార్టెంట్ అంటే లైక్ వెన్ యూ వాంట్ టు గో హయ్యర్. ఇప్పుడు మణిరత్నం కానీ, శంకర్ కానీ, రాజమౌళి గారు లాంటి ఇట్లాంటి పెద్ద డైరెక్టర్స్ తో పనిచేయాలి. లేకుంటే నువ్వు బాలీవుడ్కి వెళ్దాం అనుకుంటున్నావు, లేకుంటే ఇంకో ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నావు, ఇట్లాంటి టైంలో ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని. సో ఇనిషియల్ స్టేజ్ లో క్వాలిఫికేషన్, నీ ఎడ్యుకేషన్ ఉన్నా ఓకే. బట్ వెన్ యూ వాంట్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ అదర్, ఇప్పుడు ఇంకా మన ఈ ఇండస్ట్రీలో కూడా నీకు ఏడీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాత కో డైరెక్టర్ ఉంటారు. సో నీ ఈ పొజిషన్ బట్టి నీకు నీ శాలరీ కూడా వస్తుంది. సో నీకు ఎక్స్పీరియన్సెస్ అక్యుములేట్ అవుతున్న కొద్దీ నువ్వు లైక్ యూ విల్ గెట్ బెటర్ పే అండ్ అంటే లైక్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ రెజ్యూమే. లైక్ ఇప్పుడు when you're applying for a director, నీ రెజ్యూమే ఎంత అట్రాక్టివ్ ఉంది, the way you design it, the way you put your effort into present your skills and all, compartmenting it. So ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అంటే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పారు కదా, అంటే ఇంప్రెస్ చేయడానికి డైరెక్టర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? బేసిక్ ఒక 2-3 క్వశ్చన్స్ లైక్ ఏ ఫార్మేట్లో ఉండొచ్చు? టెక్నికల్గా అడుగుతారా, క్యాజువల్గా అడుగుతారా? చాలా నార్మల్గా ఉంటుంది బ్రో. బికాజ్ ఏడి అనేవాడు టెక్నికల్ ప్రొఫిషియన్సీ ఎక్కువ లేకపోయినా హీఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకంటూ ఒక సినిమా ఇష్టం. ఓకే, ఇప్పుడు సాగర్ చంద్ర భీమ్లా నాయక్ డైరెక్టర్ కి ఒక సినిమా ఇష్టం, ఈడకోల తరుణ్ మాస్టర్ కి ఒక సినిమా ఇష్టం. సో దే విల్ ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ లైక్, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యూ రైట్. అంటే దే విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ యూ యాజ్ ఎ హ్యూమన్. అసలు సినిమా ఇష్టం, ఎందుకు ఇష్టం, అండ్ దెన్ దే విల్ మేబీ ఆస్క్ యూ అబౌట్ ద వే యూ ఒకవేళ ఏదైనా ప్రెషర్ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు. ఓకే. సో లెట్స్ సే యూ గాట్ ఎ ఛాన్స్, అంటే ఏడీగా ఛాన్స్ వచ్చింది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి. సో ఆ ప్రాజెక్ట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? లెట్స్ సే ప్రీ ప్రొడక్షన్ నుంచి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు యాజ్ ఏ ఏడీగా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ఏడీస్ ఇన్వాల్వ్మెంట్ మూవీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాస్ ఏడీస్ అంటే దే ఆర్ ది ఎక్స్టెండెడ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది డైరెక్టర్. ఎక్కడికైతే వెళ్ళలేడో అక్కడికి ఏడీని పంపిస్తాడు. ఇప్పుడు అతనికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అది ఎన్నో పనులు చేయాలి. సో ఆ కొన్ని పనులు నీకు తను హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో ఇప్పుడు అది కాస్ట్యూమ్స్ కానీ, ఆర్ట్ కానీ, యాక్టర్స్తో కోఆర్డినేషన్ కానీ, అతను ప్రతి యాక్టర్తోని వర్క్ చేయలేదు. సో యూ విల్ డీల్ విత్ సర్టెన్ యాక్టర్స్, సెకండరీ యాక్టర్స్ కానీ, వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కల్కి లాంటి మూవీ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు నాగాశ్విన్ కూర్చొని ఎవ్రీ క్యారెక్టర్ గురించి రీసెర్చ్ చేయలేడు. సో హీ విల్ ఆస్క్ హిస్ ఏడీ టు రీసెర్చ్ ఎట్లాంటి బట్టలు వేసుకోవచ్చు వీళ్ళు అని చెప్పి. సో ఆ ఏడీ రీసెర్చ్ చేసి హీ విల్ కమ్ బ్యాక్ అండ్ రిపోర్ట్ టు నాగ్ అశ్విన్ సెయింగ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హీ క్యాన్ వేర్ అని చెప్పి. సో అది అతనికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ కి ఫార్వర్డ్ చేస్తాడు, లేకపోతే నాకు ఇది కాదు ఇంకేదైనా కావాలి అని చెప్పి. సో ప్రతి దాంట్లో ఇంతే, ఆర్ట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ద ఏడీస్ వర్క్ ఇస్ టు రీసెర్చ్ అండ్ గో టు ద డైరెక్టర్, షో and take his opinion and forward it to the heads of departments. Art director కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ. ఇప్పుడు డైరెక్టర్ కి రిఫరెన్స్ అవసరం ఉండొచ్చు, ఆ సినిమాలో ఎలా ఎగ్జిక్యూట్ చేశారు. సో అది చూసి ఆ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ సెట్ మీద షూట్ అప్పుడు లొకేషన్ మేనేజ్మెంట్ కానీ, ఈ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ కానీ. ఇప్పుడు ది డైరెక్టర్ విల్ ఓన్లీ డైరెక్ట్ ది మెయిన్ యాక్టర్స్. ఆ వెనుకున్న వాళ్ళు ఏం చేస్తుండ్రు అని ఎక్కువ పట్టించుకోడు, అన్లెస్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. సో ఆ యాక్షన్ మనము ముందే డిజైన్ చేసి కంపోజ్ చేయడం, ఈ టైంలో ఈ వెళ్తాయి అని చెప్పి అతనికి బ్రీఫ్ ఇచ్చి మన పని మనం చేసుకోవాలంటే.
ఓకే అండ్ సెట్ మీద ఇంకో పని ఏంటంటే ఏడీస్కి కంటిన్యూటీ, యాక్షన్ Okay. కంటిన్యూటీ, డైలాగ్ కంటిన్యూటీ, సీన్ కంటిన్యూటీ. ఇది Yeah. ఇప్పుడు ఈ బుక్స్ ఇక్కడ ఉన్నాయి, సో Okay. ఇంకో సీన్ కోసం వాడు కొంచెం అటు జరపచ్చు, అది Okay. మళ్ళీ ఇటు వచ్చిందా లేదా, లైక్ నా హ్యాండ్ షార్ట్ ఎండింగ్ లో ఇక్కడ ఉండే, సో ఓకే నేను ఇక్కడికి వెళ్ళి కంటిన్యూ చేయాలి. సో మనం వెళ్ళి యాక్టర్కి చెప్పాలి, సో ఇట్లా మీ చెయ్యి ఇక్కడ ఉండే లైక్ సీన్ ఎండింగ్ లో. సో ఓకే సో ఇవన్నీ ఈ ప్రాప్ కంటిన్యూటీ. ఓకే. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది, అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఎంతవరకు ఉంటుంది? అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఒకరు ఉంటారు, Okay. డబ్బింగ్ స్క్రిప్ట్స్ రాయడం, అది ఓకే ఒకరు సినిమాటోగ్రాఫర్ తో వర్క్ చేస్తారు. అంటే మనకు కన్సిడరబుల్లీ పోస్ట్ ప్రొడక్షన్ లో వర్క్ కొంచెం తగ్గుతుంది. బట్ మనం ఏంటంటే ఇంకా అది అన్ని కోఆర్డినేట్ చేస్తూ, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ స్టేజ్ వస్తుంది, Okay. మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తూ. సో బికాజ్ అక్కడ టెక్నీషియన్స్ విల్ టేక్ ఓవర్ ద వర్క్, అది ఇంకా విఎఫ్ఎక్స్ Yeah. కానీ అది కానీ మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంతే, మనకు ఏం అవసరం, Okay. ఈ షార్ట్ లో ఏముంది అట్లా. సో నైస్. సో లెస్సే ఇప్పుడు ఒక ఏడీగా అంటే లెస్సే ఏడీగా ఛాన్స్ రావాలంటే బిఫోర్ అప్రోచింగ్ ఏ డైరెక్టర్ యాజ్ ఏ ఇండివిజువల్, లెస్సే నేను ఏడీ రోల్కి అప్రోచ్ అవ్వాలంటే నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బెటర్, అంటే నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఓపెన్ ఉండాలి బ్రో. ఒకటి Yeah. నువ్వు అంటే లైక్ యూ హ్యావ్ టు ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇంకోటి Okay. నీకంటూ కొంచెం నీకంటూ ఒక సెన్సిబిలిటీ ఉండాలి. లైక్ Okay. ఐ వుడ్ సే నేను ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నా అంటే ఆ డైరెక్టర్ కి ఏ సినిమా ఇష్టం, అతను ఏం సినిమాలు చూస్తాడు, ఓకే సో అవన్నీ కొంచెం చూస్తే నీకు హెల్ప్ అవుతుంది. సో యూ విల్ నో Okay. వాట్ హీ వాంట్స్ అండ్ నువ్వు అతన్ని కలిసినప్పుడు నువ్వు అవి యూ షుడ్ బి ఏబుల్ టు సే ది అదర్ థింగ్స్ అని చెప్పి, అంటే ఓకే నా వేవ్ లెంత్ మీ వేవ్ లెంత్ ఒకటే అని చెప్పి ఒకటి హెల్ప్ అవ్వాలి. ఓకే సో ఓకే అది. అండ్ ఇంకా అడాప్టబిలిటీ, నువ్వు కమిట్మెంట్ ఇవ్వగలుగుతావు అనే నమ్మకం ఉండాలి. ఓకే వీడు ఉంటాడు, వీడు పని చేస్తాడు అని చెప్పి, బికాస్ సినిమా అనేది ఎంత లేదన్నా 1 year, ఎస్ ఎంత తక్కువ తీద్దాం అనుకున్నా అది 1 year అవుతుంది. సో 1 year ఒక డైరెక్టర్ నీతో సంసారం చేయాలంటే నువ్వు అతనికి ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ లా అనిపించాలి. ఎస్ ఎస్ అంటే వీడికి నేను వర్క్ ఇవ్వచ్చు, వాడు ఆ వర్క్ చేయగలుగుతాడు, అంటే ఓకే నువ్వు కొత్త వాడివైనా నువ్వు నేర్చుకుని చేయగలుగుతావు అని. గాట్ ఇట్. బికాస్ ఒక మూవీలో కూడా అందరూ ఎక్స్పీరియన్స్ 80s ఉంటే ఇట్ మే నాట్ వర్క్అవుట్, బికాస్ అక్కడ ఎవ్రీబడి విల్ ట్రై టు సో Yeah. న్యూ కమర్స్ ఉంటారు, సో అట్లా. అంటే ఒక మూవీకి ఎంతమంది ఏడీస్ ఉంటారు, అందులో న్యూ కమర్స్ ఎంతమంది ఉంటారు? అది డిపెండ్స్ బ్రో, ఇంకా అది డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్స్, బట్ జనరల్ గా అయితే అట్లీస్ట్ ఒక 6 years అయితే ఉంటారు. సిక్స్ మెంబర్స్ ఉంటారు. ఓకే అట్లీస్ట్ అట్లీస్ట్. సో స్కేల్ని బట్టి, At least. మూవీ స్కేల్ని బట్టి, బడ్జెట్ని స్కేల్ బట్టి బట్టి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే. సో అప్పుడప్పుడు లైక్ సమ్ టైమ్స్ ఇప్పుడు కీడాకోలలో మాకు సర్టెన్ స్కెడ్యూల్స్ కి ఎక్కువ మంది అవసరం ఉండే, సో ఓకే వీ ఆల్సో హైడ్ దెమ్ ఫర్ దోస్ స్పెసిఫిక్ స్కెడ్యూల్స్ మాత్రమే. ఓకే ఓకే సో అట్లా కూడా చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు భీమ్లా నాయక్ లో ఆల్మోస్ట్ 10 members ఉండే. ఓకే ఓకే సో బికాస్ కొంచెం అది పెద్ద స్కేల్, కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి. గాట్ ఇట్. లెస్సే చాలా మందికి అంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి లెస్సే ఈ ఏడీ ఆపర్చునిటీస్ అంటే లెస్సే ఇప్పుడు మీకు తరుణ్ భాస్కర్ ఐ థింక్ ఆడిషన్ కండక్ట్ చేశారు. సో ఆడిషన్స్ ఎక్కడ మీకు ప్లాట్ఫామ్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే పర్టికులర్ గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా? గ్రూప్స్ అంటే ఏముండవు బ్రో ఇప్పుడు, బట్ ఎప్పుడైతే ఇది విజీ సినిమాకి ఏడీ అవసరం ఉండేనో వాళ్ళు ఏడీ కావాలి మీ రెజ్యూమేస్ పంపండి అని చెప్పి ఒక ఈమెయిల్ ఇచ్చారు. ఓకే ఓకే సో మేము వాళ్ళకి ఈమెయిల్ చేస్తాం, ఆ ఈమెయిల్ చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఓకే ఇప్పుడు నా రూమ్మేట్ శిఖర్ కమల మూవీలో వర్క్ చేస్తున్నాడు, అతను కూడా వాళ్ళు అడిగినప్పుడు రెజ్యూమే పంపాడు, వాళ్ళు పిలిచారు, ఓకే మాట్లాడారు, ఓకే అయ్యాడు. సో Okay. ఇది ఒకటి. నేను సాగర్ చంద్ర సార్తో పనిచేస్తున్నప్పుడు ఆ భీమ్లా నాయక్లో నాకు ఫిలిం స్కూల్లో ఒక ఫ్యాకల్టీ నన్ను రికమెండ్ చేశారు. ఓకే ఓకే సో అది అలా వచ్చింది.
అండ్ ఇంకా ఉంటే బ్రో వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేస్తావా అందరూ చూడరు బట్ యూ హ్యావ్ టు బిల్డ్ కాంటాక్ట్స్ అంతే మెల్లమెల్లగా. అండ్ 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 ఆల్సో వెన్ యూఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఇండస్ట్రీ డోంట్ ఎయిమ్ ఫర్ ది బిగ్ ప్రాజెక్ట్ రైట్ అవే. ఓకే, లైక్ నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుతుంటే దొరుకుతుంటారు అప్కమింగ్ ఏడీస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ. సో వాళ్ళు లైక్ చూసి నువ్వు వాళ్ళకి టెక్స్ట్ చేస్తే బెటర్. they might respond easily rather than big directors. they might respond easily. So నువ్వు అక్కడ వర్క్ చేసి నువ్వు అక్కడ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకొని నువ్వు ఇండస్ట్రీ అంతా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకున్నావు. You have to keep building contacts అంతా. Got it. సో బ్రో ఇంకొక అంటే మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీ రావాలంటే లెట్స్ ఒక డైరెక్టర్గా మినిమం 5 to 10 years స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాలి ఈవెన్ వేరియస్ సెక్టర్లో. ఈవెన్ దో ఫ్యూ పీపుల్ అంటే ఏడీగానే 20 years 30 yearsగా వర్క్ అంటే నాట్ ఏడీ మేబీ కో డైరెక్టర్ పొజిషన్లో కానీ అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్లో కానీ 20-30 years వర్క్ చేస్తున్న వాళ్ళని నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో. సో అంటే వై అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కూడా వై దే ఆర్ నాట్ గెటింగ్ దట్ ఆపర్చునిటీ అంటే ఒక 2 reasons ఉండొచ్చు బ్రో. ఒకటి ఏంటంటే ఒకటి వెరీ ఎకనామికల్. నువ్వు లైక్ నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నువ్వు డబ్బులు సంపాదించాలి. సో నువ్వు వర్క్ చేయాలి, నువ్వు వర్క్ చేస్తూనే ఉంటావు. ఆ దాని మీద నువ్వు సింగిల్ కాదు, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నువ్వు పిల్లల్ని పోషించాలంటే లైక్ నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఇష్యూ ఏం రావచ్చు అంటే నువ్వు ఒక ఫిలిం రాయాలి అంటే నీకు ఒక మైండ్ స్పేస్ ఉండాలి, నువ్వు కొంచెం ఒక ఫ్రీ స్పేస్ ఉండాలి. నేను కూర్చొని రాయాలి, ఒక 1-2 months తీసుకొని నేను స్పెండ్ చేయాలని చెప్పి. సో అట్లాంటి ఒక రీజన్ వల్ల నాట్ ఎవ్రీబడి క్యాన్ బికాజ్ ఏంటంటే అది అంతే కదా, నువ్వు ఒక స్టోరీ రాయాలి, అది చెప్పాలి, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అండ్ దెన్ నువ్వు ఇంకోటి రాయాలి, బట్ నీకు ఆ స్పేస్ అనేది లేదు నీ జీవితంలో. సో అలా కూడా కొందరు అలానే కంటిన్యూ అవ్వచ్చు. లైక్ వాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు నేను నా సీనియర్ ఐడీస్తో మాట్లాడినా ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ డైరెక్టర్, బట్ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల అది. అండ్ ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళకి అంత మంచి స్కిల్ ఉండకపోవచ్చు, అంటే ఆ స్కిల్ కన్నా ఏంటంటే లైక్ బికాజ్ మేబీ వాళ్ళకి ఇంకా అట్లాంటి ఒక మంచి స్టోరీ రాయలేదేమో విచ్ ఇస్ కమర్షియలీ వయబుల్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది. సో అలా కూడా ఉండొచ్చు. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ మనము పుట్టగానే మనము ఎక్స్పర్ట్స్ కాదు. మనకు మనీ స్పేస్ ఉంటే మనం కూడా చదువుకొని ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. సో అట్లాంటి ఒక రీజన్స్ వల్ల వాళ్ళు అట్లనే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లైక్ అంటే ఆ సిచ్యువేషన్కి రాకుండా నేను డైరెక్టర్ అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోవద్దని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే. సో ఇదొక పద్ధతి. హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ అంటే నీకున్న నీ స్కిల్ బేస్ చేసుకొని నీకున్న కాంటాక్ట్స్ బేస్ చేసుకొని నీకు ఆపర్చునిటీ చెప్పలేము బ్రో, రేపే అవ్వచ్చు బ్రో. అది నువ్వు ఒక చోటుకి వెళ్ళావు, అక్కడ ఒకరిని కలుస్తావు, అది ఇంప్రెస్ అంటే వాళ్ళ స్టోరీ ఇంప్రెస్ అయితే రేపే అవ్వచ్చు. ఓకే. బట్ ఒక 1 year తర్వాత అవ్వచ్చు, 2 years తర్వాత అవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ రైటింగ్. నువ్వు రాస్తూ ఉండాలి, కొత్త ఐడియాస్ అవి చెప్తూ ఉండాలి. సో రైట్ నో ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో డే టు డే సిచ్యువేషన్లో ఎంతమంది లెస్సే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆపర్చునిటీ కోసం కలవటం కానీ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం కానీ జరుగుతుంది? అంటే ఎంతమందికి ఇప్పటివరకు స్టోరీ అంటే డే టు డే కాకపోతే అక్యుములేట్ వితిన్ 1 monthలో యావరేజ్గా ఎంతమందికి కలిసి స్టోరీ చెప్తావు, అరే ఎంతమందిని ఛాన్సెస్ కోసం అప్రోచ్ అవుతుంది? నువ్వు 1 month అని చెప్పలేవు బ్రో, బికాజ్ నీకు కాంటాక్ట్స్ ఉన్నా నువ్వు వాళ్ళతో మాట్లాడి నువ్వు ఆ మీటింగ్ సెట్ చేసే వరకే, అంటే వాళ్ళు కూడా ఫ్రీ ఉండాలి కదా. సో ఒక 2-3 weeks నీకు అక్కడే అయిపోతుంది. నువ్వు ఇట్లా 2-3 weeks వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. సో ఓవర్ ది లాస్ట్ 1 year నేను ఒక 20 మంది వరకు, నేను 20-25 మంది వరకు నేను కలిసే ఉంటా, మాట్లాడేవాళ్ళ. ఓకే. సో అంతే. అండ్ ఆల్సో నువ్వు అందరి దగ్గరికి వెళ్ళలేవు.
ఓకే బికాజ్ ఈ సినిమా ఎవరు చేస్తారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. యా యా ఇప్పుడు హీరోని కదా అని నేను ప్రతి హీరోకి నేను చెప్పిన యా యా సో ఆ పర్టికులర్ స్టోరీ ఎవరికి మ్యాచ్ అవుతుందో వాళ్ళ పర్టికులర్ స్టోరీకి సూట్ అవుతుందో Yeah. వాళ్ళ అంటే ఫస్ట్ యాక్టర్స్కి నరేట్ చేస్తామా ఆర్ఎల్స్ ప్రొడ్యూసర్స్కి, అంటే ఎలా యాక్టర్స్కి నరేట్ చేసి దాన్ని ప్రొడ్యూసర్స్కి తీసుకెళ్తామా, ఆర్ ప్రొడ్యూసర్స్ ఓకే అయితే అకార్డింగ్లీ యాక్టర్స్ని మీట్ అవుతాం? అంటే అది డిపెండ్స్ బ్రో. నీకు ఒక్కటంటూ ఏం లేదు. నువ్వు ఓకే ప్రొడ్యూసర్కి చెప్పొచ్చు, ప్రొడ్యూసర్కి ఓకే అంటే అతను హీరోతో నీకు అపాయింట్మెంట్ ఇస్తాడు. అపాయింట్మెంట్ లేదా నువ్వు హీరోకి చెప్పొచ్చు, హీరోకి నచ్చితే ఆ ప్రొడ్యూసర్ని సెట్ చేస్తాడు. ఓకే అంటే బట్ నీకు ఇండస్ట్రీలో ఈజియెస్ట్ ఏంటంటే హీరో ఒప్పుకుంటే ప్రొడ్యూసర్ ఈజీగా వస్తాడు. ఓకే యా యా Yeah. సో లెస్ ఇప్పుడు ఎవరైనా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలంటే వాట్ విల్ బి ద బెస్ట్ అప్రోచ్? అంటే ఫిల్మ్ మేకింగ్ ఆర్ బయట ఏడీగా జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చా, ఆర్ ఓన్గా సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవచ్చా? వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్? వాట్ యూ డిసే? అంటే ఏడీగా జాయిన్ అయ్యి నేర్చుకుందామంటే అది చాలా పెద్ద ప్రాసెస్ బ్రో. అది అంటే లైక్ ఇట్ విల్ టేక్ యూ అ లాంగ్ టైమ్ టు లెర్న్. ఓకే బికాజ్ అక్కడ మీ సీనియర్స్ అండర్స్టాండింగ్ బట్టి నీకు ఒక ఫిల్మ్ మీద ఐడియా వస్తుంది. సో దానికన్నా ఏడీగా పనిచేయడం కన్నా నీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. లైక్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, నీకు ఏది ఇష్టం. సో నీకు ఆ క్లారిటీ ముందే ఉంటే నువ్వు ఆ సినిమాకి వెళ్ళి నువ్వు ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో నీకు అర్థమవుతుంది. సో ఏడిగా పనిచేసే ముందు నువ్వు ఏదైనా షార్ట్ కోర్స్ కానీ లేకుంటే నీకు మనీ ఉన్నాయి, నువ్వు ఒక 2-3 years నేను స్పెండ్ చేస్తా అంటే ఫిల్మ్ స్కూల్ ఇస్ ది వెరీ బెస్ట్ ఆప్షన్. ఓకే సో ఫిల్మ్ స్కూల్కి వెళ్తే నీకు క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఒకే దగ్గర వస్తాయి. అండ్ అది అన్మ్యాచబుల్. బట్ నీకు అంత స్పేస్ లేదు, మనీ లేదు అంటే నువ్వు ఇంట్లో ఉండి కూడా నువ్వు నేర్చుకోవచ్చు ఇంట్లో కానీ, అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తూ. ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే నువ్వు కమర్షియల్ ఫిలిమ్స్ చేయాలి అంటే కమర్షియల్ ఫిలిమ్స్ మాత్రమే చూస్తే సరిపోదు, నువ్వు ఆర్ట్ ఫిలిమ్స్ చూడాలి. ఓకే ఇప్పుడు లైక్ యూ టేక్ ఆల్ ద బిగ్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వెరీ సెన్సిబుల్ గుడ్ డైరెక్టర్స్. నువ్వు వాళ్ళు రిఫర్ చేసే మూవీస్ చూడు, దే విల్ సీ వెరీ ఆర్టిస్టిక్ మూవీస్. అది వాళ్ళకు కూడా తెలుసు అది మార్కెట్ లో వర్కౌట్ అవ్వదని చెప్పి. బట్ నువ్వు ఆ ఆర్టిస్టిక్ ఫిలిమ్స్ లో వాడిన ఎలిమెంట్స్ కానీ ఐడియాస్ కానీ నువ్వు అవి కమర్షియల్ గా చెప్పగలిగితే యూ విల్ డూ మచ్ బెటర్. ఇప్పుడు నువ్వు కమర్షియల్ సినిమా చూసి నేను కమర్షియల్ సినిమా తీస్తా అంటే నీ సినిమా అదే స్థాయిలో ఉంటుంది. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది డైరెక్టర్స్ హూ ఆర్ డూయింగ్ దిస్. బట్ ఇఫ్ యూ లిసన్ టు ద బెటర్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ దే విల్ రిఫర్ టు వెరీ గుడ్ మూవీస్, వెరీ ఆర్టిస్టిక్ మూవీస్, వెరీ నీష్ ఫిల్మ్స్ కానీ. సో యా ఇప్పుడు ఏంటంటే లెస్ ఎర్నింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఫిలిం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనల్ని మనం మన కాళ్ళ మీద మనం నిలబట్టమంటాం కదా. సో సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ ఏడీగా వచ్చే ఎర్నింగ్స్తో మనల్ని మనం పోషించుకోవచ్చు. లెస్ ఎంత పే చేస్తారు ఒక ప్రాజెక్ట్కి ఏడీస్కి? అంటే అది సర్టెన్ స్కేల్ అంటే స్పెసిఫిక్ స్కేల్ ఏమన్నా ఉంటుందా, స్టాండర్డ్ స్కేల్ లాగా అలా ఏమన్నా ఉంటుందా, ఆర్ఎల్స్ మూవీ బడ్జెట్ని బట్టి ఏడీకి ఇచ్చే పే మారటం అలా ఏమన్నా ఉంటుందా? అంటే ఏడీస్గా అంటే ఏడీ అంటే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అరౌండ్ 25,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 15K అవ్వచ్చు, 20 కావచ్చు, 25 కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు ఏడీస్గా పనిచేసినప్పుడు. వెన్ యూ బికమ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. అండ్ వెన్ యూ బికమ్ ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు, 70, 80 అట్లా. సో బట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ మనం ఇది దాటాలంటే ఇట్ విల్ టేక్ 2-3 years టైం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏడీగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వలేవు. Because you will be with the director or the production house from the morning to evening. So it is better to మన ఖర్చులు మనం తగ్గించుకుంటే చాలా బెటర్.
రూమ్ షేరింగ్ కానీ అది కానీ, బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బ్రో. అంటే ఈ ఫేజ్ లో మనకు వచ్చే శాలరీ చాలా తక్కువే ఉంటుంది, బట్ మనం ఎట్లా మేనేజ్ చేస్తామని చెప్పి. లక్కీగా నా విషయంలో మై మదర్ హెల్ప్స్ మీ, షీ విల్ గివ్ మీ సమ్ అమౌంట్ ఎవ్రీ మంత్. సో నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంది, బట్ లక్కీలీ అది అందరికి ఉండకపోవచ్చు. సో one member contacted me, like one of the follower. సో తనకు ఆల్రెడీ జాబ్ ఉంది, 50,000 సమ్ ఎర్న్ చేస్తున్నాడు. సో హీ గాట్ ఏ కాల్, అంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవరో చిన్న ప్రొడక్షన్ హౌస్ లాగా స్టార్ట్ చేసి ఏదో ఫస్ట్ టైం మూవీ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు. సో అక్కడికి వస్తే ఏడీగా ఛాన్స్ ఇస్తాము, 20,000 పే చేస్తాము అని చెప్పారంట. వాట్ వుడ్ యూ సజెస్ట్? అంటే నీకు ఒక జాబ్ ఉంది, మంచిగా ఎర్న్ చేస్తున్నావు, నీకు ఒక ఏడీగా ఛాన్స్ వచ్చింది, నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో వాట్ అంటే ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ బ్రో. నాకు డైరెక్టర్ అవ్వడం ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ 2-3 years లో నేను సినిమా చేయాలి. ఓకే, నేను నాకు అన్నా కదా, నేను సినిమా చేసే వరకు నాకు మ్యారేజ్ వద్దు అని చెప్పి. సో డిపెండింగ్ ఆన్ వాట్ హీ వాంట్స్ ఇన్ లైఫ్, ఇప్పుడు నాకు ఎర్న్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు. సో నాకు ఈ విండో ఉంది కాబట్టి నేను ఈ టైం స్పెండ్ చేస్తున్నా. బట్ ఇప్పుడు అతనికి జాబ్ ఉంది కానీ నేను వెళ్ళాలంటే లైక్ వాట్ ఆర్ ఇస్, నువ్వు ఈ 1-2 years నువ్వు ఇవ్వగలుగుతావా? నువ్వు జాబ్ వదిలేసి నీ అర్నింగ్ వదిలేసి నువ్వు ఇవ్వగలుగుతావా? నీకు అట్లా ఇస్తే నీకు అది వర్కౌట్ అవుతుందా? మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ దోస్ డెసిషన్స్. అండ్ ఇంకోటి, సరే అతనికి జాబ్ ఉన్నా లేకపోయినా ఒక చిన్న సినిమా అంటే యూ హ్యావ్ టు సీ, అంటే ఆ సినిమా చేసే వాళ్ళు ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ కాదా, వాళ్ళు ఆ ఫిలిం ఫినిష్ చేయగలుగుతారా లేదా? బికాజ్ ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉండు, అతను కూడా ఇలాగే జాబ్ వదిలేసి ఒక ఫిలింలో ఇన్వాల్వ్ అయ్యాడు. 1 year వరకు ఉన్నాడు అక్కడే, బట్ ఆ ఫిలిం అవ్వలేదు. ఆ ఫిలిం అవ్వలేదు అంటే అది ఆ డైరెక్టర్ తప్పు అదో కాదు, కానీ ఇట్ డింట్ వర్క్అవుట్ అంతే. వాళ్ళు అవుతుంది అనుకున్నారు, ఇట్ డింట్ హ్యాపెన్. లైక్ లాస్ట్ కి మనీ సెట్ అవ్వలేదో, లేకుంటే ఆ కథకి బడ్జెట్ ఎక్కువైందో. సో మెనీ రీజన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. గాట్ ఇట్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ హార్ట్ బ్రేక్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి, మేబీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి అంతే. ఇప్పుడు ఈవెన్ ఇన్ మై కేస్ నాకు ఒక ఐడియా ఉంది. లైక్ ఇప్పుడు నేను 25 years, సో ఒక 27 వరకు ఒకలా ఉంటా, 26 వరకు ఒకలా ఉంటా. మేబీ ఆ తర్వాత ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఎర్నింగ్ ఫర్ మై సెల్ఫ్, సో ఇప్పుడు ఆ ప్లాన్ బట్టి వీ హ్యావ్ టు గో అహెడ్ అంతే. గాట్ ఇట్. సో ఇప్పటి వరకు మీ జర్నీ లెస్ ఇప్పుడు 5 to 6 years అవుతుందా మీరు ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి? నేను ఫిలిం స్కూల్లో 2016లో వచ్చా. ఓకే, 2020కి నా డిగ్రీ అయిపోయింది. అప్పటికెళ్ళి ఐ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, సో ఈ ఓవరాల్ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏదైనా హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మేబీ. సో అలాంటి సిచ్యువేషన్లో హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? అంటే సెల్ఫ్ మోటివేషన్ ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకుంటావు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి? అంటే ఇప్పుడు ఏడీగా పనిచేస్తున్నప్పుడు అయితే సాగర్ సార్ కానీ తరుణ్ భాస్కర్ సార్ కానీ దే ఆర్ వెరీ, అంటే చాలా వెరీ గుడ్ హ్యూమన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఏడీగా ఉన్నప్పుడు నాకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా, లైక్ బీట్ ఫ్యామిలీ కానీ, బీట్ పర్సనల్ కానీ, లేకుంటే వర్క్ లో కానీ, దే ఆల్వేస్ యూస్ టు హెల్ప్ మీ అవుట్. అదే ఇట్లా కాదు, ఇది పద్ధతి, లైక్ వీ నో వాట్ యువర్ ఫీలింగ్. సో ఇట్లా వాళ్ళు కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఒక డిఫికల్ట్ షూట్ తర్వాత నెక్స్ట్ డే పిలిచి ఏమన్నా నాకు అర్థమవుతుంది, నువ్వు ఇది చేయాలి. సో ఏడిగా ఉన్నప్పుడు అది బ్రో. అండ్ నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ రైటింగ్ అండ్ పిచ్చింగ్ యువర్ ఓన్ ఫిల్మ్స్, యూ హ్యావ్ టు కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ అంతే. నీకు ఆ విండోస్ వస్తుంది, లైక్ సమ్ టైమ్స్ నువ్వు ఒక మొత్తం ఫిలిం రాసి ఒక 2-3 months స్పెండ్ చేసి ఫిలిం రాసి ఆ ఫిలిం అవ్వట్లేదు అన్నప్పుడు నీకు కొంచెం ఒక సాడ్నెస్ ఉంటుంది, అదే అవ్వలేదు కదా అని చెప్పి. బట్ నీకు ఆ నెక్స్ట్ స్టోరీ వచ్చే వరకే అది, బికాస్ నీకు కొత్త స్టోరీ వచ్చినాక ఆటోమేటిక్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ విల్ మోటివేట్ యూ. సో ఆ విండో ఉంటుంది, మనం ఇంకా అది వీ హ్యావ్ టు లెర్న్ టు బీ పేషెంట్ అంతే.
ఇప్పుడు కూడా నాకు అర్థమవుతుంది. బికాస్ కిడాకోల అయిపోయింది లైక్ లాస్ట్ నవంబర్లో మూవీ వచ్చిన, షూటింగ్ అయిపోయింది ఏప్రిల్ మార్చ్లోనే. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearకి వెళ్ళి నేను హావ్ బీన్ రైటింగ్, అంటే వేరే వాళ్ళకి ఫ్రీలాన్స్ రాస్తున్నా, ఆ ఫిలిం అవ్వలేదు. సో యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అంతే. Like, not just writing, but other activities are very important, like fitness గానీ, మెడిటేషన్ కానీ, లేకుంటే ఆ వెకేషన్ కానీ. Like, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ఈవెంట్స్ అవుతుంటాయి. సో యూ గో కీప్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ సో ఇంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒకటే స్టోరీని రాస్తూ ఉండదు. ఇప్పుడు నేను ఆ స్టోరీని చెక్కుతా అంటే అది కాదు. You have to write multiple stories. At a time multiple stories రాయాలి. ఎట్ ఎ టైమ్ అని కాదు, నువ్వు ఒక 2-3 months ఒక ఫిలిం రాసావనుకో, అది చేస్తావు, వర్కౌట్ అవ్వలేదు, నేను దాన్ని ఇంకా బెటర్ చేస్తా అంటే కాదు. అది అట్లనే హోల్డ్ లో పెట్టి నువ్వు ఇంకో స్టోరీ మీద వర్క్ చేయి. సో ఆఫ్టర్ 1 year, లైక్ సే ఇప్పుడు నా దగ్గర 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వే ప్రొడ్యూసర్ అనుకో, నేను వచ్చి రేపు నిన్ను కలుస్తూ నేను ఇప్పుడు రాసిన స్టోరీ నీకు నరేట్ చేశాను, నీకు అది నచ్చకపోవచ్చు, ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతావు. ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఇంకా ఉన్నాయా అనే సబ్జెక్ట్స్. సో నువ్వు ముందు రాసినవి చెప్పచ్చు. సో అది వర్కౌట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏ సినిమా వర్క్ అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. ఒకటే సినిమా రాస్తే అది మనకి లాస్. ప్లస్ ఎవరైనా డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, లెస్ నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. సో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, డైరెక్ట్గా డైరెక్షన్ అంటే ఇట్ మైట్ బి వర్కౌట్ ఆర్ మైట్ బి నాట్. సో వాట్ ఐ థాట్ ఈస్ ఎడిటింగ్ నేర్చుకుందాం, టెక్నికల్గా సపోర్ట్ చేయొచ్చు, సెల్ఫ్ ఎర్నింగ్కి ఉపయోగపడవచ్చు. అలా నేను నేర్చుకున్నాను. ఎట్ ద సేమ్ టైం ఎడిటింగ్ నాకు అంటే స్టోరీ రాసుకునేటప్పుడు కానీ, డైరెక్షన్ చేసేటప్పుడు కానీ సమ్హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ షార్ట్ డివిజన్లో కానీ, కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో. అలా ఏ స్కిల్స్ నేర్చుకుంటే డైరెక్షన్కి మోర్ హెల్ప్ అవుతుంది బిఫోర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ అండాలి. నా ఆన్సర్ నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు ఇప్పుడు. సో ఇప్పుడు నేను డైరెక్షన్తో పాటు అంటే లైక్ రైటింగ్, డైరెక్షన్ ఒకటి అనుకుంటే, సో ఇప్పుడు నాకు వచ్చిన టెక్నికల్ స్కిల్ ఏంటంటే ఎడిటింగ్. సో నేను ఫిల్మ్ స్కూల్లో ఎడిటింగ్ అంటే నాకు అప్పుడు ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్. నాకు కెమెరా అసలు ఇంట్రెస్ట్ లేదు, సౌండ్ అంతకన్నా లేదు. సో నాకు ఉన్న ఆప్షన్ ఇది ఎడిటింగ్ ఒక్కటే అని చెప్పి నేను కంపల్షన్ మీద ఎడిటింగ్ తీసుకున్నా. బట్ ఎడిటింగ్ టాట్ మీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఒకవేళ ఆ ఎడిటింగ్ స్పెషలైజేషన్ చేయకపోయి ఉంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ, నేను చేస్తున్న వర్క్ కానీ ఇంత మంచిగా ఉండకపోవచ్చు. ఎడిటింగ్ హెల్ప్స్ అలాట్. ఇప్పుడు లైక్ టు బికమ్ ఎ డైరెక్టర్, ఎడిటింగ్ రియలీ హెల్ప్స్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ యాజ్ వెల్. ఇప్పుడు నీకు కెమెరా ఇంట్రెస్ట్ ఉంది అనుకో, నువ్వు కెమెరా నేర్చుకున్నా, నువ్వు నీ లైక్ నువ్వే షూట్ చేయొచ్చు, ఆర్ నీ డిఓపికి బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నీకు ఏం కావాలో అని చెప్పి. సౌండ్ తో కూడా సేమ్ థింగ్. సమ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ విత్ సౌండ్ అన్నమాట. సో ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ లో కానీ నేను సౌండ్ అయితే నేను ఇచ్చేస్తాను, మీరు చేసుకోండి, నాకు ఇది కావాలి, నేను వచ్చి అది చెక్ చేస్తా అంటే. బట్ ఎడిటింగ్ నాకు వచ్చు కాబట్టి లైక్ రైటింగ్కి వెళ్ళి ఆ ఎడిటింగ్ అనేది లైక్ అవుతూ ఉంటుంది. ఎక్సెస్ రాయకుండా తగ్గిస్తూ ఉంటాం. షూటింగ్ అప్పుడు యూ విల్ నో నేను ఇది వాడను, నేను ఇది షూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో అట్లా నీకు ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సౌండ్ కానీ, బట్ నీకు అన్నిటి మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒక దాంట్లో మాత్రం నీకు చాలా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, న్యూ కమర్స్కి లెస్సే నీ వైపు నుంచి ఏదైనా సజెషన్ ఇద్దాం అనుకుంటే ఇండస్ట్రీలోకి రావడానికి, వాట్ విల్ యూ సజెస్ట్ ఫ్రమ్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, నీ జర్నీ నుంచి సింగిల్ వర్డ్లో? అంటే ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఇలా 50K జాబ్ ఉంది బట్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ కాలేజ్ అయిపోయాక వచ్చేద్దాం అనుకుంటున్నారు. సో లెస్ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకుంటే అసలు నీ సజెషన్ ఏంటి? లెస్సే ఒకటే బ్రో, అంటే లైక్ నీ నెక్స్ట్ 5-6 years నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి డెడికేట్ చేయాలి.
అంటే ఓకే ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రీ అని కాదు కానీ బట్ టు వాచ్ బెటర్ ఫిల్మ్స్, టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ నీకంటే ఒక ఐడియా ఉండాలి. లైక్ నేను 28 years వర్క్ చేస్తున్నా, 30 years వర్క్ చేస్తున్నా, అంతకు మించి కూడా వెళ్తున్నా. సో వాట్ యు వాంట్ ఫ్రమ్ యువర్ లైఫ్ అనేది నీకు క్లారిటీ ఉండాలి. సో Okay. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు అవుతుంది. నేను నా ఇంటర్మీడియట్ అయిపోగానే నేను ఫిల్మ్ స్కూల్కి వచ్చేసాను. సో Okay. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. ఇదే నేను చేస్తే ఇందులో ఏదో చేసుకోవాలి, లేకుంటే దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ. సో Yeah. యూ చూస్ వాట్ యూ వాంట్, అంతే. యూ చూస్ వాట్ యూ Okay. వాంట్ అండ్ ఓపిక ఉండాలి. అండ్ దెన్ లైక్ ఫోమో ఉండకూడదు. లైక్ వాట్ వి సే ఫియర్ ఆఫ్ missing. others or whatever. సో నువ్వు ఇది చేస్తుంటే నువ్వు ఇదే చేయాలి. లైక్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, లైక్ చాలా మంది నా స్కూల్ మేట్స్ వాళ్ళు ఆ బీటెక్ చేసి యూఎస్కి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. దే ఆర్ చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అబ్బా అనిపిస్తుంది, వాళ్ళకి నన్ను చూస్తే అబ్బా అనిపిస్తుంది. Yeah. సో ఇదంతే. సో యూ హ్యావ్ టు, ఇప్పుడు వాళ్ళకు ఉన్నవి కొన్ని నువ్వు ఉండకపోవచ్చు. వాళ్ళు ఈఎంఐలో వాళ్ళు కారు కొనుక్కోవచ్చు, ఫోన్ కొనుక్కోవచ్చు. బట్ లైక్ యూ హ్యావ్ టు డూ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ, అంతే. Yeah. అదే So, నీకు ఆ బిగ్గర్ గోల్ ఉంటే చాలు. లైక్ హౌ మెనీ ఇయర్స్ క్యాన్ యూ స్పెండ్ ఆన్ దిస్? లెస్సే ఈ ఇంటర్నెట్ ఎరా వచ్చిన తర్వాత కూడా లెస్సే మనకి వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈవెన్ దో అంటే లెస్సే రూరల్ ప్లేసెస్, విలేజెస్ నుంచి లెస్సే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. లెస్సే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఫిల్మ్ మేకర్ ఇన్ మై బీటెక్ డేస్. సో నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఇలా హైదరాబాద్ వెళ్తాను, ఏదైనా ఫిల్మ్స్ కోర్స్ ఆర్ మల్టీమీడియా కోర్స్ చేస్తాను అని అడిగినప్పుడు దే డోంట్ నో. ఎందుకంటే మనకి విలేజెస్, వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ విలేజెస్ అంటే ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన పీపుల్ తక్కువ ఉంటారు. అండ్ కొన్ని ఏరియాస్లో అసలు ఉండరు, ఇండస్ట్రీలో ఉన్న పీపులే ఉండరు. సో గైడెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. లెస్సే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకో, ఆర్ వేరే ఏ ఫీల్డ్ అయినా నీ చుట్టుపక్కల ఉంటారు, లెస్సే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్, అంటే ఈవెన్ ఈ క్రియేటివ్ ఫీల్డ్, ఫిల్మ్ మేకింగ్ అనే కాదు, క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా కానీ చాలా తక్కువ పీపుల్ ఉంటారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ గైడెన్స్ టు ద రూరల్ పీపుల్. సో నా ఎక్స్పీరియన్స్లో నన్ను అప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ దో నీకు ఇలా ఫిలిం స్కూల్స్కి వెళ్ళొచ్చు, ఆర్ మల్టీమీడియా నేర్చుకోవచ్చు అని నాకు ఐడియా ఉన్నా కానీ దాన్ని సపోర్ట్ చేసే పీపుల్ ఎవరు నాకు కనిపించలేదు. అంటే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని కానీ, అంటే ఇది కూడా ఉంటుంది పేరెంట్స్కి చెప్పండి నేను వెళ్ళి నేర్చుకుంటానంటే నో వన్ సపోర్టెడ్ మీ ఎట్ దట్ టైం. అంటే రిస్క్, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ వెరీ రిస్క్ థింగ్. వెళ్తే సక్సెస్ అవుతావో లేదో తెలియదు. సో నో వన్ సపోర్టెడ్ మీ ఎట్ దట్ టైం. ఎవెన్చువల్లీ ఐ ప్లాన్డ్ అండ్ ఐ కేమ్. సో లెస్సే ఇప్పుడు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారంటే, లెస్సే రావడానికి లెస్సే విలేజెస్లో అక్కడ స్టక్ అయిపోయారు, బట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో వాట్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్? అంటే నీకేమైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అలా ఏమైనా ఐడియా ఉన్నాయా? లెస్సే యూట్యూబ్, సమ్ పర్టికులర్ ఛానల్స్ కానీ అలా వాట్ యూ ఫాలో? అంటే నువ్వు ఫ్రీ టైంలో చూసి నేర్చుకునే. అంటే బికాస్ నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చా కాబట్టి నేను యూట్యూబ్లో ఎక్కువ చూడను. బట్ యూట్యూబ్లో దెర్ ఆర్ సర్టెన్ పేజెస్, ఏది మన అది స్టూడియో బైండర్ కానీ, లేకుంటే లెసన్స్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే కానీ, నో ఫిల్మ్ స్కూల్ అని ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇందులో నుంచి నువ్వు చూస్తూ అండ్ అంటే లైక్ వెన్ యూ వాంట్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్, నేను ఎప్పుడు అంటే నేను ఏ ఫార్ములా వాడతానంటే నేను ఒక డైరెక్టర్ని తీసుకొని ఆ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీ అంతా చూస్తాను. అది చూసి ఇంకోసారి చూస్తా. సో నీకు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే లైక్ ఇఫ్ యూ క్యాన్ టేక్, ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే కానీ లైక్ ఇఫ్ యూ టేక్ వన్ డైరెక్టర్ అండ్ సి, ఇప్పుడు రాజమౌళి గారిని తీసుకుంటే అతను స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి తీసినప్పుడు అతని థాట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఆర్ఆర్ వాళ్ళకి వచ్చేసరికి అది ఎట్లా అది ఎట్లా పెరుగుతూ వస్తుంది, అతను ఎట్లా ఎక్స్పాండ్ అయ్యాడు. సో ఇవన్నీ చూడడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ టేక్ మణిరత్నం కానీ, తను ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎట్లాంటి ఫిలిమ్స్ చేస్తున్నాడు, అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు అసలు వాళ్ళు అట్లాంటి ఫిల్మ్ మేకర్ ఎందుకు అయ్యారు, వాట్ ఆర్ ది ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు రాజమౌళి అయ్యాడంటే అసలు రాజమౌళి అవ్వడానికి ఒక రీజన్ ఉంది. అతను చూసిన సినిమా ఏంటి, అతను ఎలా ఇంప్రెస్ అయ్యాడు, అతనికి ఇలా ఎందుకు తీయబుద్ధి అయింది.
సో అది ఇంపార్టెంట్ లైక్ యూనో. అండ్ ఇఫ్ యూ క్యాన్ డూ దట్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్, దట్ ఇస్ అంటే అంతకన్నా బిగ్గెస్ట్ రన్నింగ్ ఏం ఉండదు. అంటే నాకైతే అదే ఇష్టం. లైక్ యూనో ఇఫ్ ఐ టేక్ ఎ ఫిల్మ్ ఓకే మేబీ అతను 20 ఫిల్మ్స్ చేస్తుంటే ఐ విల్ సీ ఒక 10-12 ఫిల్మ్స్ ఏమో. ఓకే బట్ అవి ఏంటంటే అవి యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. అతను ఎక్కడ స్టార్ట్ చేశాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ బ్రో టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్. అంటే వెబ్సైట్స్ అంటే నాకు ఇప్పుడు ఐ డోంట్ నో హౌ టు సే దట్, బట్ టు బికమ్ ఏ బెటర్ ఫిల్మ్ మేకర్ యువర్ సెల్ఫ్, అది నేను ఐ కెన్ సే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. ఓకే నైస్. బికాస్ మా ఫిల్మ్ స్కూల్లో వీ హ్యాడ్ టు డూ అనాలిసిస్ కానీ, లేకుంటే మొత్తం 4 years అయిపోయినాక థీసిస్ కానీ. సో అప్పుడు ఐ డిడ్ దీస్ థింగ్స్ అండ్ అలా నాకు అది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇప్పటికీ ఐ డూ దట్. ఇప్పటికీ ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఐ వుడ్ సీ దోస్ ఫిల్మ్స్. అంటే ఆ డైరెక్టర్ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, ఎలా ఎక్స్పాండ్ అయ్యాడు. అండ్ ఈవెన్ అంటే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాంట్ ఎఫర్డ్ ఫిల్మ్ స్కూల్స్. అంటే నాకు తెలిసి ఐ డోంట్ నో పర్ ఇయర్ 3 lakhs 4 lakhs ఉంటుంది. కరెక్ట్. సో లెట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పర్టికులర్లీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు 3 yearsకి 9-10 lakhs అంటే దే కాంట్ ఎఫర్డ్ కదా. సో అలాంటి సిచ్యువేషన్లో దిస్ ప్రాసెస్ మైట్ హెల్ప్ఫుల్ ఐ గెస్. లైక్ యూనో ఇట్ విల్ హెల్ప్ యూ బికమ్ ఏ బెటర్ ఫిల్మ్ మేకర్. ఏది నువ్వు ఓన్ గా చదువుకోవడం, యూనో ఇఫ్ యూ టేక్ 1 person అండ్ స్టడీ ఇస్ గుడ్. ఒకేసారి మనం అన్ని నేర్చుకోలేము. ఇంకోటి ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది కదా యూనో అప్కమింగ్ వాళ్ళని టార్గెట్ చేస్తే నీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. సో నువ్వు అలా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం అంతే. లైక్ నో ఆటోమేటికలీ ఇఫ్ యూఆర్ అసోసియేటెడ్ విత్ 1 person, నువ్వు ఒకరితో ఉంటే వాళ్ళు ఎవరెవరిని కలుస్తే నువ్వు వాళ్ళతో పాటు వాళ్ళని కలుస్తావు. సో అట్లా యూ బిల్డ్ లైక్ యు నో వాట్ యూ వాంట్. నీకు ఏది కావాలో నీకు ఐడియా ఉంటే నువ్వు అటు నావిగేట్ చేయగలుగుతావు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినా. యూనో బికాస్ ఫిలిం స్కూల్ అనేది ఇట్ విల్ ఓన్లీ బ్రింగ్ యూ టు 1 point మాత్రమే. ఇప్పుడు నేను ఫిలిం స్కూల్లో డిగ్రీ చేసినందుకు ఏ ప్రొడ్యూసర్ నాకు మూవీ ఇయ్యాడు, ఏ హీరో నాకు ఫిల్మ్ ఇయ్యాడు. సో నువ్వు ఏం నేర్చుకున్నావు, నువ్వు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది లైక్ ఇట్ ఈస్ వాట్ యూ డూ. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, వెదర్ ఇట్ బి ఫిలిం స్కూల్, వెదర్ ఇట్ బి సెల్ఫ్ లెర్నింగ్, నీ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, నీ ప్లానింగ్ ఎలా ఉంది, ఇట్స్ యువర్ ఓన్ స్ట్రగుల్ ఐ థింక్. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. నేను 4 years ఫిలిం స్కూల్ చేసి ఇన్ని ఏళ్ళు ఉన్నా, నేను ఇంకా ఫిలిం తీయలేదు. బట్ కొందరు రావడమే యూట్యూబ్ లో హిట్ కొట్టి ఫిలిం అయిపోయింది, డైరెక్టర్స్ అయిపోయింది. సో అదంతే, ఇంకా మనం అదేం చేయలేము. అంటే ఎవరి జర్నీ వాళ్ళది అంతే. And I'm happy in my journey. We have to be happy ourselves what we are doing, and మనం అది కరెక్ట్ పాత్ లో చేస్తున్నామా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ వీ హ్యావ్ టు బి హ్యాపీ విత్ అవర్ సెల్ఫ్. సో ఇంకోటి ఏంటంటే లైక్ లాస్ట్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే, మన ఫిలిం అవ్వలేదంటే అదేదో వేరే వాళ్ళకి మన కథ అర్థం అవ్వాలి అని కాదు. మన కథలోనే ఏదో లోపం ఉంది. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ సర్టెన్ థింగ్. ఇప్పుడు నేను ముందు రాసిన స్టోరీస్ లో కూడా ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే అనే వెంటనే నాకు కోపం వస్తుంది, మీకు అర్థం కాలేదని చెప్పి. బట్ ఒక 1 week తర్వాత నాకు అర్థమవుతుంది, అదే వాడు చెప్పింది కరెక్టే కదా, ఇందులో ఈ ఎలిమెంట్ లేదు, లేకుంటే ఇక్కడికి వెళ్ళి స్టోరీ పడిపోయింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ వై దే సెడ్ నో. బికాస్ నిజంగానే బాగుంటే అందరూ చేస్తారు. సో అట్లా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే వీలైతే, అంటే అందరూ చదవాల్సిన అవసరం లేదు, బట్ వీలైతే బుక్స్ మాత్రం చదవండి. బీట్ ఫిక్షన్ అంటే రీడ్ గుడ్ బుక్స్. లైక్ ఇఫ్ యూ రీడ్ క్లాసికల్ ఆథర్స్ కానీ, లైక్ ఇండియాలో చాలా మంది ఆథర్స్ ఉన్నారు, లైక్ వెరీ గుడ్ ఆథర్స్. ఇఫ్ యూ క్యాన్ రీడ్ బుక్స్ ఇట్ విల్ రియలీ హెల్ప్. అంటే లైక్ ఎస్పెషల్లీ ఇన్ రైటింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు డైరెక్టర్ అయి 2-3 ఫిలిమ్స్ చేసి ఆగిపోకూడదు. ఎంతో మంది ఉన్నారు లైక్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, లైక్ ఇప్పుడు మణిరత్నం కానీ వీళ్ళు కానీ, దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దే క్యాన్ డూ దట్. నువ్వు బుక్స్ చదవడం కానీ వీటి వల్ల నువ్వు అప్డేట్ అవుతూ ఉంటావు. సో బుక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ క్యాన్ రీడ్ దట్. కెన్ యూ సజెస్ట్ ఫ్యూ బుక్స్ ఆర్ ఫ్యూ అదర్స్? అంటే ఏ బుక్స్ చదివితే బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ రాయాలనుకునే వాళ్ళు?
అంటే నేను ఫిలిం స్కూల్కి వెళ్ళినా కాబట్టి నాకు ఫిలిం మేకింగ్ బుక్స్ పెద్దగా చదవాల్సిన అవసరం రాలేదు, బికాస్ మా ఫ్యాకల్టీ చదివి మాకు చెప్పారు. సో బట్ స్టిల్ ఫిల్మ్ మేకింగ్ బుక్స్ అంటే రాబర్ట్ మెక్కీది స్టోరీ అని ఒక బుక్ ఉంటుంది, అది చాలా మంచిది. అది సేవ్ ద క్యాట్ అనేది అందరికీ తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫిల్మ్ మేకింగ్ బుక్సే కాదు, లైక్ యూ హ్యావ్ టు రీడ్ నార్మల్ ఫిక్షన్ బుక్స్ కానీ, ఇప్పుడు జేన్ ఆస్టన్ బుక్స్ కానీ. ఇప్పుడు నువ్వు చాలా మంది డైరెక్టర్స్ ని వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే దే వుడ్ సే లైక్ దే వుడ్ టాక్ అబౌట్ దిస్ గాయ్ థియోడోర్ దోస్తోవ్స్కీ అని రష్యన్ ఆథర్. హీఈస్ అ వెరీ, అంటే నేను ఒకటే బుక్ చదివాను, ఇంకా 2 బుక్స్ ఉన్నాయి, అవి నా వల్ల అవ్వట్లేదు. బట్ అది నువ్వు అది ట్రై చేస్తూ ఉండాలి, జేన్ ఆస్టన్ బుక్స్ కానీ. సో యూ హ్యావ్ టు కీప్ రీడింగ్ అంతే. యూ హ్యావ్ టు ఫైండ్. ఇండియాలో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు పెరుమాల్ మురుగన్ అని చెప్పి ఒక తమిళియన్ ఆథర్ ఉన్నారు, అతని బుక్స్ అన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతాయి, అతని బుక్స్ చాలా బాగుంటాయి. సో అలా బ్రో. సో హరుకి మురాకామి, నాకు ఇట్లా పేరు సడన్గా గుర్తు రావట్లేదు, కానీ బుక్స్ చదివితే ఏంటంటే దే మే నాట్ గివ్ యూ కమర్షియల్ మూవీ, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ గ్రో ఇంటలెక్చువల్. బేసిక్గా చాలా మందికి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, లెసన్ నేను ఒక మూవీ చూడాలనుకో, కూర్చొని కంటిన్యూస్గా 3 hours 4 hours ఒక సిరీస్ చూడాలంటే చూసేస్తాను కూర్చొని, డే అంతా కూర్చొని నేను. బట్ ఒక బుక్ అంటే తెలుగు బుక్ అయితే నేను చదివేస్తాను బేస్డ్ ఆన్ మై లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. తెలుగు బుక్ చదువుతుంటే నాకు లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, విజువలైజేషన్ వస్తూ ఉంటుంది, దెన్ ఐ విల్ గో విత్ ద ఫ్లో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇంగ్లీష్ బుక్స్ మోస్ట్లీ నాకు ఏమవుతుందంటే కొన్ని పదాలు అర్థం కావు, ఆ పదానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికే నా బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది, ఒక ఇమాజినేషన్ నుంచి సడన్గా స్ట్రక్ అయిపోతుంది, అక్కడ ఒక ప్రొకాషనేషన్ వస్తుంది. సో హౌ కెన్ బి ప్రొకాషనేషన్? అంటే నీకు నీ ఫోన్ ఉంది కదా, నువ్వు ఆ వర్డ్ మీనింగ్ ఏంటో నువ్వు వెంటనే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకేసారి మొత్తం బుక్ చదవలేరు, అప్పుడప్పుడు లైక్ కొన్ని బుక్స్ ఉంటాయి విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు రీడ్ అన్నమాట. బట్ ఏంటంటే నువ్వు ఓపిక ఉండాలి, బికాస్ ఇప్పుడు నేను అదే అంట, ఆర్ట్ సినిమా కూడా నీకు ఓపిక ఉండాలి. నువ్వు నీకు కమర్షియల్ సినిమా 3 hours ఉన్నా, ఆర్ట్ సినిమా 1.5 hours ఉంటుంది. బట్ నువ్వు అది కూడా చూడలేవు, బట్ నువ్వు ఓపికతో కూర్చొని చూస్తే గానీ నీకు ఎండ్ రిజల్ట్ ఎంతో అర్థం కాదు. ఆ బుక్స్ కూడా యూ హ్యావ్ టు కీప్ రీడింగ్, రోజుకి 10 pages ఎంతో. ఇప్పుడు తెలుగులో కూడా నీకు, అంటే యాక్చువల్ నా తెలుగు బుక్స్ అన్ని మీకు అందులో కూడా చాలా డిఫికల్ట్ బుక్స్ ఉంటాయి, లైక్ ఎండమూరి వీరేంద్రనాథ్ కానీ వీళ్ళని కొంచెం మనం ఫాస్ట్ గా చదివేయచ్చు. బట్ నువ్వు ఇంకా లోతుకి వెళ్తే నీకు అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది TANA అని చెప్పి ఒకటి ఉంటుంది బ్రో, అది తానా అని చెప్పి, అది అమెరికన్ అసోసియేషన్ ఏదో వాళ్ళు, అదే ఇది తెలుగు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక బుక్ కి అవార్డ్ ఇస్తుంది. ఇప్పుడు అదే బుక్ మీద మొన్న కొండపులం అని ఒక మూవీ వచ్చింది, జగలముడి క్రిష్ డైరెక్షన్ లో. ఆ బుక్ చాలా బాగుంటుంది బ్రో. కొండపులం బుక్ కానీ, సప్తభూమి అని చెప్పి, అండ్ దెన్ ఇప్పుడు చలం బుక్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రీడ్ సీరియస్ ఆథర్స్ యాజ్ వెల్. ఓకే. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. సో యాజ్ ఏ సజెస్టెడ్ నేను కూడా ఐ విల్ స్టార్ట్ రీడింగ్. అంటే నాకు నా పర్సనల్గా చదవడం కంటే చూడటం ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకుంటాను. అలవాటు చేసుకోవాలి వీలైతే. yes obviously అందరూ చదవాలని కాదు, కానీ అలవాటు చేసుకుంటాం. అంటే లైక్ డిపెండింగ్ ఆన్ వాట్ సినిమా యూ వాంట్ టు మేక్. అండర్స్టూడ్ బ్రో. యాజ్ ఏ సజెస్టెడ్ నేను స్టార్ట్ చేస్తాను. మీరు కొన్ని సజెస్ట్ చేశారు కదా ఆల్రెడీ, ఐ విల్ లిస్ట్ డౌన్ అండ్ ఆల్ 1 by 1 గెట్ డౌన్ చేసుకొని ఐ విల్ స్టార్ట్. ఆల్సో లాస్ట్ థింగ్ ఒకటి, ఇది ఒక ఇరానియన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, అస్గర్ ఫరాది అని చెప్పి. అతని మూవీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ అంటే నాకు అతను చాలా ఇష్టం పర్సనల్. ఇప్పుడు నేను చేసిన షార్ట్ ఫిలిం ఇలవెల్పు అని, లైక్ నువ్వు. సో ఆ ఫిలిం కి అతని ఫిలిం మేకింగ్ ఇన్స్పిరేషన్. అతనికి 2 ఆస్కర్లు కూడా వచ్చినాయి. సో యూ కెన్ ఇన్స్పిరేషన్ అంటే గుర్తొచ్చింది. ఇన్స్పైర్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ అంటారు. హౌ అంటే అదర్ ఇన్స్పిరేషన్స్ ఎలా అంటే
హెల్ప్ చేస్తాయి మనకి. మనం చెప్పాలనుకున్న కథ అయితే ఉందో, అంటే ఇప్పుడు నువ్వు లైక్ నా పర్సనల్ గా, బికాస్ ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, ఈ ఇలవెల్పు అని, అది చాయ్ బిస్కెట్ లో ఉంది. నువ్వు ఆ లింక్ షేర్ చేస్తే అందరికి డిస్క్రిప్షన్. అండ్ ఆ ఫిల్మ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కపూర్ అండ్ సన్స్ హిందీ మూవీ. నేను నీకు లైక్ ఇది ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో ఆ మూవీ సీన్ కూడా ఉంటుంది, లైక్ లైక్ యాజ్ ఎ ట్రిబ్యూట్ లాగా. అది ఇంకా అస్గర్ ఫరాది ఫిలిమ్స్ చూస్తే ఏ సపరేషన్ అని చెప్పి. సో అంటే ద వే హీ మేడ్ అంటే లైక్ ఆ సీన్ ని ఎట్లా షూట్ చేశాడు, లైక్ అది కూడా హోమ్ డ్రామా, ఇంట్లో ఫ్యామిలీ డ్రామా. ద వే హీ షాట్ ఈజ్ వాట్ ఇన్స్పైర్డ్. కపూర్ అండ్ సన్స్ లో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని ఎట్లా ప్లేస్ చేస్తాడు, ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్లే చేస్తాడు. లైక్ చెప్పాలంటే మూవీ ఓపెనింగ్ సీన్ ఈజ్ డైరెక్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. అక్కడ ఒక ప్లంబర్ సీన్ అని చెప్పి చాలా ఫేమస్ సీన్ ఉంటుంది. ఇక్కడ నేను ప్లంబర్ బదులు ఒక స్విగ్గీ బాయ్ ని వాడుకున్నాను. ఒక స్విగ్గీ బాయ్ వచ్చాడు, వాడు డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇంటరాక్షన్ ఎలా అయింది వాడున్న టైంలో. సో అట్లా యూ కెన్, అంటే నువ్వు చెప్పాలనుకున్న కథని వాళ్ళు దే విల్ హెల్ప్ యూ సే ఇట్ ఇన్ ఎ బెటర్ వే. కూల్ బ్రో, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ ఇంటరాక్షన్. యాక్చువల్లీ చాలా లాంగే వచ్చింది, బట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ హోల్, అంటే మొత్తం ఉంచేస్తాను. సో ఎవ్రీ పాయింట్ అట్లీస్ట్ ఒక్క పర్సన్కి హెల్ప్ అయినా కానీ దట్ ఈస్ ఇంటెన్షన్ రీచ్ అయినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హోప్ఫుల్లీ నేను చెప్పింది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. యా, ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ విత్ యూ పర్సనల్లీ. నేను అది తర్వాత చేస్తాను. సో యా, కూల్ బ్రో. Thank you. All the best for your future projects and your journey. And thank you. All the best. Yeah. Within hopefully we all make films. Yeah. మీరు ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తే జస్ట్ పింగ్ మీ, జస్ట్ నేను మళ్ళీ ఒక ఇంటరాక్షన్ తీసుకుంటాను మీతో. Sure. Hopefully, sir. Yeah. Thank you. Bye. Thank you. So that's it. చూసారు కదా, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నారో, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్, మంచి ఇన్సైట్స్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలాగే మీ సర్కిల్లో ఇంకెవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.